కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి నా నువ్వే అనే టైటిల్ ను ఫిక్స్ చేసిరు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని జయేంద్ర డైరెక్ట్ చేస్తుండు. ఈ మూవీకి ప్రముఖ కెమెరామెన్ పిసి శ్రీరామ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తుండు. నా నువ్వే మూవీలో కళ్యాణ్ రామ్ లవ్ బాయ్ గా కొత్త లుక్ లా కనిపిస్తుండు. ప్రేమిక అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచిగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గున్నాయి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వచ్చింది. ఈ మూవీలో తమన్నా రేడియో జాకీగా నటిస్తుంది. పూర్తి క్లాస్ టచ్ తో వస్తున్న నా నువ్వే మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నామని ఈ మూవీ గ్లిప్స్ లో చూపించారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి. టాలీవుడ్ లా హీరో మంచు విష్ణు, డైరెక్టర్ జి నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ కు మస్తు క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ దేనికైనా రెడీ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఎరికే కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈడో రకం ఆడో రకం సినిమా కూడా జబర్దస్త్ హిట్ అయినుండే. లేటెస్ట్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో సినిమా ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాలో లీడ్ రోల్ యాక్ట్ చేసిండు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు, ఎంఎల్ కుమార్ చౌదరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే పౌరోహిత్యం చేసుకునే విష్ణు తన గురువైన బ్రహ్మానందంను అమెరికాకు తీసుకుపోతాడు. అక్కడ గురు శిష్యులు ఏ తీర్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండ్రు, ఈ నడుమిట్ల హీరో ప్రేమ కథ, దానికి అడ్డు తగిలే విలన్ చూస్తుంటే ఇంతకు ముందు వచ్చిన అదుర్స్ దేనికైనా రెడీ సినిమా ఛాయలు ఆచారి అమెరికా యాత్ర సినిమాలా కనబడుతున్నాయి. ఈ మూవీని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి కామెడీని బ్రహ్మీని నమ్ముకొని రంగంలోకి దిగుతున్న మంచు విష్ణుకు ఈ మూవీ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాగమతి ట్రైలర్ చూస్తుంటే అనుష్క పేదోళ్ల కోసం ఒక మంచి పని చేయాలనుకుంటది. దానికి హీరో కూడా సహకరిస్తాడు. కానీ అనుష్క చేసే మంచి పనులు నచ్చని కొంతమంది ఆమెను ఒక కేసులు ఇరికించి జైలు పంపిస్తారు. ఆ జైలు నుంచి అనుష్కను ఊరికి దూరంగా ఉన్న పెద్ద బంగ్లాలో ఇచ్చిపెడతారు పోలీసులు. అక్కడ వింత సంఘటనలు జరుగుతుంటాయి. అసలు బాగమతిని ఆ బంగ్లాలో విడిచిపెట్టడానికి రీజన్ ఏంటిది అనేదే బాగమతి స్టోరీ లెక్క కనబడుతుంది. మొత్తానికి ట్రైలర్ తో బాగమతిపై అంచనాలు పెరిగేటట్టు చేయటంలా సక్సెస్ అయినరు ఈ సినిమాలు. ఇంతకీ బాగమతి సినిమాల అనుష్క క్యారెక్టర్ ఏంటి, జేజమ్మకు ఆ పాత్రలో ఉన్న సంబంధం ఏంటి అనేదాన్ని అస్సలు రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయటం వల్ల డైరెక్టర్ అశోక్ సక్సెస్ అయిందనే చెప్పాలి. మది ఫోటోగ్రఫీ బాగుంది. బాగమతి సినిమాను యూవీ క్రియేషన్ బ్యానర్ వాళ్ళు మస్తు పైసలు పెట్టి తీసిర్రు. ఇక ఈ మూవీకి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి బాగమతి ట్రైలర్ చూస్తే పీరియాడికల్ మూవీ లెక్క ఉన్న టీజర్ ట్రైలర్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ ను యాదికి తెప్పిస్తున్నది. మొత్తానికి బాగమతి మూవీ టాలీవుడ్ లా మరో అరుంధతి లెక్క నిలుస్తుందా లేదా అన్న తెలవాలంటే జనవరి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.